పైకి కొంచెం మూవ్ అయ్యి లేదా అలా కిందకి వచ్చి వెళ్ళిపోద్ది మార్కెట్. ఇలా వచ్చి పైకి పోయే ఛాన్సెస్లో ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇంత ర్యాపిడ్గా అయితే కిందికి కూడా రాకపోవచ్చు అనుకుంటున్నాను, నేను అనుకోవడం. బ్యాడ్ న్యూస్ ఏమైనా ఉంటే కిందికి రావచ్చు, లేదంటే లేదు. కింది కంటే పైకి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మార్కెట్ ఓపెన్ అవడమే పైన ఓపెన్ అయింది కాబట్టి అప్ సైడ్లో ఓపెన్ అయినప్పుడు తొందరగా కిందికి వచ్చే అవకాశాలు కనపడటం లేదు. మనం తొందరగా ట్రేడ్ చేయకపోవడమే బెటర్. దాదాపు 150 160 పాయింట్లు పైన ఓపెన్ అయిందంటే ఇంకా పైకి పోవడానికి 200 లోపే అది ఎక్కువ ఉంటుంది. మహా అయితే 250 అన్నమాట. ఇంతకంటే ఎక్కువ పోదు మార్కెట్. ఇక్కడి నుంచి కిందికి రావాల్సిందే. $22,160 150. కాబట్టి ఈ కొంచెం సాయంత్రానికి పోవచ్చు. ఈ కొంతసేపు పైకి పోవడానికి ఏదో ఒక టైంలో పైకి పోదు. ఈలోపు టైం డీకే కొంచెం అనమాట. మనకు ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి అప్లో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే చిన్నది ఇట్లట్లనో పైకి పోతూ ఉంటే అది వేరు. కానీ అది ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ కొంత పైకి పోవడానికి పోవచ్చు ఇక్కడ వరకు. కానీ ఎక్కువ టైం డీకే తింటుంది అనమాట. బయర్స్కి ఇది కలిసి రాదు. ఇది సెల్లర్స్కి మటుకు బెటర్. పైకి పోయినా బెటరే, వాళ్ళకి ఇక్కడ ఉన్న బెటరే. బయ్యర్స్ని డైవర్ట్ చేసే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు. చూడు, ఇక్కడ దాకా ఇంత బాగా ఫాల్ కనపడింది, మళ్ళీ పైకి పోతుంది. ఎక్కువ పైకి పోవడానికే ఛాన్స్ ఉంది. కానీ ఈ రెండు క్యాండిల్లే మనకి కన్ఫ్యూజన్ చేసేసినాయి. నేను ఇక్కడిక్కడే ఉండి పైకి పోయేది అనుకున్నా, లేదా కిందికి వచ్చేది అనుకున్నా. కొంత సేమ్ అక్కడే ఉండిపోయింది. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అంతే ఉండిపోయింది. నిఫ్టీ మాత్రం పైకి పోవడానికి ట్రై చేస్తుంది, ఎక్కువ పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది మిడ్ క్యాప్, ఈరోజు ఎక్స్పైరీ. ఇది మండే ఎక్స్పైరీ మిడ్ క్యాప్. మార్కెట్ ఒక రేంజ్ వల్ల ఉండిపోయింది. ఇంకా 22,040 దగ్గర నుండి ఇది పెరగట్లేదు, తరగట్లేదు. ఇది అప్ సైడ్ వస్తుందో డౌన్ సైడ్ వస్తుందో చూస్తున్నాం. పుట్స్ ఎక్కువ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి పైకి పోయే అవకాశం ఎక్కువ ఉంది. డౌన్ సైడ్ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 22,000 అనేది కిందికి రాదు, అక్కడే ఉండాల్సిందే. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఇది బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం మూమెంట్ ఇచ్చింది పైకి, ఇంకా అక్కడ అయిపోయింది. మళ్ళీ ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అంతే. మిడ్ క్యాప్ మాత్రం ఒక క్యాండిల్, మంచి క్యాండిల్ ఇచ్చింది. పైకి కొంచెం మూవ్ అయ్యి లేదా అలా కిందకి వచ్చి వెళ్ళిపోద్ది మార్కెట్. ఐ థింక్ ఇలా వచ్చి పైకి పోయే ఛాన్సెస్లో ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇంత ర్యాపిడ్గా అయితే కిందికి కూడా రాకపోవచ్చు అనుకుంటున్నాను, నేను అనుకోవడం. బ్యాడ్ న్యూస్ ఏమైనా ఉంటే కిందికి రావచ్చు, లేదంటే లేదు. కింది కంటే పైకి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మార్కెట్ ఓపెన్ అవడమే పైన ఓపెన్ అయింది కాబట్టి అప్ సైడ్లో ఓపెన్ అయినప్పుడు తొందరగా కిందికి వచ్చే అవకాశాలు కనపడటం లేదు.
మనం తొందరగా ట్రేడ్ చేయకపోవడమే బెటర్. దాదాపు 150 160 పాయింట్లు పైన ఓపెన్ అయిందంటే ఇంకా పైకి పోవడానికి 200 లోపే అది ఎక్కువ ఉంటుంది. మహా అయితే 250 అన్నమాట. ఇంతకంటే ఎక్కువ పోదు మార్కెట్. ఇక్కడి నుంచి కిందికి రావాల్సిందే. $22,160 150. కాబట్టి ఈ కొంచెం సాయంత్రానికి పోవచ్చు. ఈ కొంతసేపు పైకి పోవడానికి ఏదో ఒక టైంలో పైకి పోదు. ఈలోపు టైం డీకే కొంచెం అనమాట. మనకు ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి అప్లో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే చిన్న ఇట్లట్లనో పైకి పోతూ ఉంటే అది వేరు. కానీ అది ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ కొంత పైకి పోవడానికి పోతే పోవచ్చు ఇక్కడ వరకు. కానీ ఎక్కువ టైం డీకే తింటుంది అనమాట. బయర్స్కి ఇది కలిసి రాదు. ఇది సెల్లర్స్కి మటుకు బెటర్. పైకి పోయినా బెటరే వాళ్ళకి, ఇక్కడ ఉన్న బెటరే. బయ్యర్స్ని డైవర్ట్ చేసే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు. చూడు ఇక్కడ దాకా ఇంత బాగా ఫాల్ కనపడింది, మళ్ళీ పైకి పోతుంది. ఎక్కువ పైకి పోవడానికే ఛాన్స్ ఉంది. కానీ ఈ 2 క్యాండిల్లే మనకి కన్ఫ్యూజన్ చేసేసినాయి. నేను ఇక్కడిక్కడే ఉండి పైకి పోయేది అనుకున్నా, లేదా కిందికి వచ్చేది అనుకున్నా. కొంత సేమ్ అక్కడే ఉండిపోయింది. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అంతే ఉండిపోయింది. నిఫ్టీ మాత్రం పైకి పోవడానికి ట్రై చేస్తుంది. ఎక్కువ పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది మిడ్ క్యాప్, ఈరోజు ఎక్స్పైరీ. ఇది మండే ఎక్స్పైరీ మిడ్ క్యాప్. మార్కెట్ ఒక రేంజ్ వల్ల ఉండిపోయింది. ఇంకా 22,040 దగ్గర నుండి ఇది పెరగట్లేదు, తరగట్లేదు. ఇది అప్ సైడ్ వస్తుందో డౌన్ సైడ్ వస్తుందో చూస్తున్నాం. పుట్స్ ఎక్కువ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి పైకి పోయే అవకాశం ఎక్కువ ఉంది. డౌన్ సైడ్ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 22,000 అనేది కిందికి రాదు, అక్కడే ఉండాల్సిందే. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఇది బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం మూమెంట్ ఇచ్చింది పైకి, ఇంకా అక్కడ అయిపోయింది. మళ్ళీ ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అంతే. మిడ్ క్యాప్ మాత్రం ఒక క్యాండిల్, మంచి క్యాండిల్ ఇచ్చింది. 8 into 2 hours నుంచి ఇక్కడే ఉండిపోయింది. దాదాపు 2 hours నుంచి అప్ అండ్ డౌన్ కాలేదు, అట్లే ఉండిపోయింది. ఎటు బ్రేక్ ఇస్తుందో. పొద్దున దీన్ని చూసి, ఈ ఫాల్ని చూసి ఇంకా కిందికి పోయిద్ది అనుకున్నాం. నేను అప్పుడే అందరికీ నేను అప్పుడే చెప్పిన ఇది మనకు ఫేక్ అని అర్థమైంది. ఆల్రెడీ దీంట్లో పుట్స్ ఎక్కువ బై చేసినారు. ఈ కొంచెం అనేది ఇది ఫేక్ మూమెంట్ వచ్చింది అన్నమాట కిందికి. ఇది కిందికి పోతే నాకైతే గ్యారెంటీ లేదు. ఈరోజు మార్కెట్ చిన్నగా పాజిటివ్గానే క్లోజ్ అయింది. ఇది దాటిపోయింది లేదు, నేను కొన్నది లేదు. మామూలుగా 3 times నేను ఎంట్రీ ఎగ్జిట్ కావాలి. ఈరోజు కొంచెం ఎక్కువనే ఆడాను. ఒకటి లాస్ వచ్చింది. అది ఏం లాస్ రాకుంటే ఎంత అయిపోయింది కాదు. 7,800 ఒకటి లాస్ వచ్చింది. 4,788 ఒక 1000 రూపాయలు బ్రోకరేజ్ గ్యారంటీ పోతాయి. ఓకే, దీనివల్ల ఈరోజు 5 trades ఎక్స్ట్రా తీసుకున్నాను. లేకపోతే నాకు సింపుల్గా ఉండేది 10,000 ప్రాఫిట్. ఈరోజు ఉదయము ఈ 2 క్యాండిల్లు నాకు ట్రాప్ చేస్తున్నాయని అర్థమైంది. ముందే తెలుస్తుంది ఇది ఖచ్చితంగా ట్రాప్ ఏనని.
ఎందుకంటే మార్కెట్ పోవడానికి అప్ సైడే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. పుట్ సైడ్ కూడా ఎక్కువ కాల్స్, పుట్ సైడ్ ఎక్కువ బై చేశారు, కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ 2 క్యాండిల్స్ కావాలని కిందకి ట్రాప్ చేసి చిన్నగా పైకి వెళ్ళిపోయింది చూడండి. అంటే ఇక్కడికి వచ్చరికి ఆల్రెడీ ఇక్కడే దాదాపుగా 130-150 పాయింట్స్ అప్లో ఓపెన్ అయింది అనమాట. ఇంక ఇది పోవాల్సింది 50 పాయింట్స్, ఇంతవరకే పోవాలి మామూలుగా. కానీ డైరెక్ట్గా కొంచెం పోదు కాబట్టి అది కిందికి వచ్చి చిన్నగా పైకి పోయింది ఆ ప్లేస్ వరకు. అంటే ఈ 2 క్యాండిల్స్ అనేవి మనకి ట్రాప్ చేసినాయి. ఎక్కువ ఇంకా మార్కెట్ పడిపోతుందని చెప్పేసి పుట్ బై చేసేవాళ్ళు ఇంకా బై చేస్తూనే ఉంటారు అన్నమాట. ఎక్కడ వస్తే ఇక్కడ కిందికి వచ్చింది, ఇక్కడి నుంచి కిందికి వచ్చింది, ఇట్లా వస్తుందని చెప్పేసి పుట్స్ అందరూ బై చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం. ఇదే ట్రాప్ చేయటం అంటే మార్కెట్. పోయేది డైరెక్ట్ పోవచ్చు కదా, పోదు. ఇట్లనైనా లేదా చాలాసేపు ఇక్కడనైనా అట్లా పోవచ్చు కదా. అట్లా పోకుండా కిందికి ట్రాప్ చేసి పైకి పోయింది. కానీ నేను ఈరోజు మిడ్ క్యాప్లో ట్రేడ్ చేశాను. మిడ్ క్యాప్లో ఇంకొక విచిత్రం జరిగింది చూడండి. ఇంత పెద్ద క్యాండిల్ నిఫ్టీ 50లో రాలేదు. ఇంత పెద్ద క్యాండిల్ నిఫ్టీ 50లో రాలేదు. కాకపోతే ఈరోజు ట్రేడింగ్ ఎక్కువ పడ్డాయి. 7 ట్రేడింగ్ చేశాను. మామూలుగా 3-4 చేయాల్సింది ఈరోజు 7 చేశాను. 4 ఎక్స్ట్రా పడ్డాయి అన్నమాట. అది కూడా కొంత ఈ ఎమోషన్లో చేయడం వల్లనే లాస్ వచ్చింది నాకు. ఈ ఎమోషన్లో ఎక్కువ చేయకూడదు. ఇంత మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ పోయినమ్మటే కొంచెం స్పీడ్గా పైకి పోయినప్పుడు మనం ఎమ్మటే కిందికి వచ్చిద్దని మనం ట్రేడ్ చేయకూడదు. ఇంకొంచెమన్నా పైకి పోయి ఆ తర్వాత కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మధ్యలో బ్రేక్ పడ్డామంటే కిందికి వస్తుందని ట్రేడ్ చేయకూడదు. అది ఎప్పుడు ఒకసారి జరిగింది. ఎక్కడంటే నిఫ్టీలో జరిగింది. కింద పడినట్టే పడింది, ఎమ్మటే పైకి వచ్చేసింది. ఈ విధంగా మళ్ళీ ఇది కిందికి వచ్చిద్దామని నేను ట్రేడ్ చేశాను. ఇక్కడ ఎట్లా కింద పడిందో అట్లే కింద పడుద్ది నేను ఎమ్మటే ట్రేడ్ చేయడం వల్ల ఇక్కడ కొంత లాస్ అయిపోయింది. నాకు మూమెంటం బట్టి నేను ట్రేడ్ తీసుకుంటా. ఈ క్యాండిల్ నేము ఇవన్నీ నాకు తెలియదు. దీని గురించి పూర్తిగా నేను ఎప్పుడు చేయను. ఇక్కడ వరకు పోయిందంటే ఈ మూమెంటం పైకి పోయిద్దా కిందికి వస్తుందా, దాన్ని బట్టి మాత్రమే నేను ట్రేడ్ తీసుకుంటా. ఈ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్, పెరిస్ క్యాండిల్, డోజీ, ఏయో చెబుతుంటారు, హ్యామర్ అని, హ్యాంగింగ్ మ్యాన్ అని, ఇవన్నీ నాకు ఇంత వరకే. వాటిని ఫాలో ఇది కరెక్ట్గా అది కరెక్ట్గా వస్తుంది రాదనేది నాకు తెలియదు. దాని మూమెంటం బట్టే నేను క్యాచ్ చేసి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది.